హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ అండ్ వనితా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. నేనైతే నాది హస్బెండ్ వెళ్ళే వరకు నేను ఎలా వర్క్ చేసుకుంటాను బేబీతో అండ్ ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఫాస్ట్గా కుకింగ్ అండ్ రెసిపీ కూడా ఉంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే హాట్ వాటర్ కోసం ఫస్ట్ బౌల్ పెట్టేశాను. హాట్ వాటర్ తాగడం వల్ల కొంచెం మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా. అందులో నేను లెమన్ యాడ్ చేస్తా, లేకపోతే నార్మల్ హాట్ వాటర్ అనేది తాగేస్తాను అనమాట. చాలా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా వెయిట్ లాస్ చేస్తూ ఉంటే మాత్రం మనకి విటమిన్ సి అండ్ ఇది ఒక యాసిడ్ టైప్ కాబట్టి మన ఫ్యాట్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇలా తాగడం వల్ల కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, బాగుంటుందండి. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ కొద్దిసేపు కూర్చొని మెల్లగా సిప్ చేసుకుంటూ వాటర్ తాగుకుంటా ఫోన్లో ఏమన్నా వస్తే కొంచెం అప్డేట్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్కి పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఎగ్స్ మేము కంపల్సరీ తిందామని ఫిక్స్ అయిపోయాము. యాక్చువల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటారా, లేకపోతే కొంచెం హెల్దీగా ఉండడానికి మేము ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడు మ్యాక్సిమం ఆయిల్ తగ్గించేసాము అండ్ ఇప్పుడు ప్రోటీన్ సోర్స్ కూడా ఎక్కువ పెంచేసాము. ఓన్లీ ఆయిల్ తగ్గించడం వల్ల చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మన బాడీలో మనకి. అందులోనూ మళ్ళీ ఇప్పుడు హై ప్రోటీన్ మనము డైట్ మెయింటైన్ చేస్తున్నామంటే మాత్రం ఇంకా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి మనకి. మన బాడీ లీన్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ స్ట్రెస్లో ఉండము. మనం తినే షుగర్స్ వల్ల కూడా మన బాడీ స్ట్రెస్ అవుతుందంట. ఇట్స్ ట్రూ అండి, అదైతే నిజమే. అండ్ మీకు ఇంకో అడిషనల్ బెనిఫిట్ ఏంటో తెలుసా, నేను తిన్నాక ఒక 5-10 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరగదు. అండ్ తర్వాత అది మనకి షుగర్ క్రేవింగ్స్ లాగా కూడా ఏమీ చూపించదంట. మనం వాకింగ్ చేయకుండా అలాగే పడుకుంటే మాత్రం షుగర్ క్రేవింగ్స్ వస్తాయంట. సో ఇది ఒకటి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అప్పటి నుంచి నేను వాకింగ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ క్రేవింగ్స్ ఎలా తగ్గించుకోవాలా అని డైలీ మొత్తం నాది మైండ్ సెట్ ఉంటుంది. అండ్ హెల్తీ తినడం అంత మంచిది కాదండి. ఇప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ కూడా మొత్తం అన్హైజిక్గా ఉంటుంది అండ్ హెల్త్ అస్సలు బాగోట్లేదు దానివల్ల. ఇంకా మ్యాక్సిమం అవాయిడ్ చేసాము. ఎవ్రీ టైం హస్బెండ్ వచ్చినప్పుడు ఫాలుడా అని అవి ఇవి నేను తెప్పించుకొని తింటుండే, బట్ ఈసారి నేను అవన్నీ ఏం చేయలేదు. మంచూరియా తెప్పించుకున్నట్టున్నా మ్యాక్సిమమ్, ఎందుకంటే అది కొంచెం ఇష్టం, అందుకని ఒక 2 times ఏమో తిన్నా అంతే. అంతకుమించి ఇంకా నేను ఏమీ చేయలేదు. ఇంకా నేనే హస్బెండ్తో కోకో పౌడర్ అవి ఇంట్లో తెప్పించుకున్నాను ఏమైనా ట్రై చేయడానికని. అందుకనే లాస్ట్ టైం బ్రౌనీ చేశాను నేను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను క్యాలీఫ్లవర్ని మొత్తము బాయిల్ చేయడానికి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్, మీడియం సైజ్ చేసుకున్నాను పీసెస్, ఎందుకంటే మనం బాయిల్ చేస్తాము ఇంకా చిన్నగా పీసెస్ అయిపోతాయి. అందుకనే మీడియం సైజు చాప్ చేసుకుంటే మంచిది. ఇంకా నేను ఫస్ట్ అయితే సాల్ట్ ఇంకా 2 వేసేసి 5 minutes టైమర్ పెట్టేసి నేను ఇక్కడ బయటకు వెళ్తున్నాను అనమాట. బయట ఊడవాలి కదండి, మొత్తం ఆకులు మొత్తం పడిపోతాయి. అసలు ఎంత ఊడ్చినా కానీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఊడుస్తాను, కొంచెం సేపు బయటికి రాగానే మళ్ళీ సేమ్ అయిపోతుంది అనమాట. బట్ ఎంతైనా మనం మార్నింగ్ ఏమైనా ఊడ్చుకుంటే అది ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడైతే ఫస్ట్ నేను క్లీన్ చేసేస్తున్నాను. నేను ఇండక్షన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇండక్షన్ వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే మనము ఎటైనా వెళ్తున్నా కానీ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే అన్నము వాట్ చేసిన తర్వాత జస్ట్ టైమర్ పెట్టి మనం పెట్టేస్తే అది ఇంకా చూసుకునిద్ది. మనము పర్సనల్గా వచ్చి ఆపాల్సిన పని ఏముండదు. మంచిగా యూజ్ చేసుకుంటే మాత్రం ఇండక్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనము. పర్సనల్లీ నాకు నచ్చింది ఇండక్షన్. కాకపోతే బేస్ మంచిగా ఉన్నవి తీసుకుంటే కుక్వేర్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూసారా, మార్నింగ్ లేవగానే మా ఇంటి పక్కన మంచి చెట్లకి వాటర్ కొడుతున్నారు. చాలా మెయింటైన్ చేస్తారు ఇక్కడ, బాగుంటుంది. నేను కూడా వెయిటింగ్ ఎప్పుడు చెట్లు పెడదామా అని. లెట్స్ సీ, కొన్ని రోజుల్లో మనం డిసైడ్ అయ్యి పెట్టుకోవచ్చు చెట్లన్నీ మంచిగా. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి హస్బెండ్ పడుకొని ఉంటారు, కాబట్టి నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను వాళ్ళని. జస్ట్ హాల్ అవి బయట చేసుకుంటాను, వాళ్ళ బెడ్రూమ్ లోపలికి వెళ్ళాను మ్యాక్సిమము. మళ్ళీ ఆ సౌండ్స్ చేస్తే బాబు కూడా లేస్తాడు కదా. డోర్ పెట్టేసి ఇంకా నేను కిచెన్లో నా వర్క్ నేను చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కర్రీ రెసిపీ చూపిద్దామని చెప్పి ఈరోజు చాలా బాగుందండి. క్యాలీఫ్లవర్ కర్రీ చాలా మంచిగా అయింది, సూపర్గా అనమాట. ఆ రోజైతే మేము చాలా సాటిస్ఫాక్షన్తో తిన్నాము. కర్రీ చాలా మంచిగా ఉండే, అందుకని నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మీరు చూసారా, జస్ట్ ఒక
3-2 స్పూన్స్ ఉంటుంది అంతే. అది కూడా టీ స్పూన్స్ మామూలుగా మనము ఇంట్లో ఉన్నప్పుడు వేరేది వాడతాం కదా, దాంట్లో కంపేర్ ఇది చాలా చిన్నదనమాట. నేను జస్ట్ అంచనా ప్రకారం వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీరా ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. వేసుకొని అవి కొంచెం వేపిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా వేగిపోతే సరిపోతుంది. ఇది కర్రీ కదా, సో గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు. అండ్ నేను హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను ఇంట్లో. బేబీని కొంచెం సేపు పడుకోబెట్టేస్తాను. అంటే మార్నింగ్ 6-6:30కి లేచాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు మార్నింగ్ మళ్ళీ 8:30-9 వరకు ఇంకో చిన్న స్లీప్ తీస్తాడు. ఆ లోపు నేను ఒకవేళ ఇల్లు ఊడకపోతే ఇల్లు ఊడ్చుకొని మాఫ్ పెట్టేసి, బాబు ఇప్పుడు కొంచెం క్రోలింగ్ చేస్తున్నాడు, అందుకని కంపల్సరీ ఇంట్లో నేను మాఫ్ పెడుతున్నాను విత్ డెటాల్ అనమాట. ఎందుకంటే మంచిది కాదండి హెల్త్కి, లేకపోతే జర్మ్స్ అవి ఉంటాయి కింద డస్ట్. అందుకని ఇక్కడైతే ఇంకా నేను పసుపు యాడ్ చేసేసాను. పసుపు ఉప్పు యాడ్ చేసేసి మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా వేపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే అది కూడా సెట్ అండి. ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అందులో బాగుంటుందండి. ఇంకా మనం వెల్లిపాయలు కూడా దంచి వేయచ్చు, అవి కూడా బాగుంటాయి. బట్ నేను వేయలేదన్నమాట. మీరు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఇంకా నేను సింపుల్గా వేయడానికి అని చెప్పేసి ఇంకా టమాటోస్ యాడ్ చేసేసాను. టమాటోస్ యాడ్ చేసేసిన తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టమాటోస్లో ఎక్కువ వాటర్ ఇంటెన్షన్ అని ఏం లేదనమాట. అందుకని లిడ్ పెట్టేసి మంచిగా నేను కొంచెం ఉమ్మగిట్టేటట్టు చేస్తున్నాను. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట కర్రీ. ఇంకా ఈ కడాయి చూసారా ఎంత బాగుందో. ఇది మాకు చాలా రీజనబుల్ కాస్ట్కి దొరికింది యాక్చువల్గా. ఫర్ ఓన్లీ 800కే దొరికింది. మన స్టేట్లో అయితే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, 2000-3000. నేను ఎక్కడ చూసినా కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉండే అనమాట. ఇది మాకు ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో దొరికింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పు, కారం, మనం గరం మసాలా అవి వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి టమాటోస్లోనే. ఎందుకంటే మనం ఆల్రెడీ మన కాలీఫ్లవర్ని బాయిల్ చేసి పెట్టేసాం కాబట్టి ఇంక ఇప్పుడు అవసరం లేదు. అంటే ఎవ్రీ టైం నేను మనం చిక్కుడుగా ఏమైనా చేస్తుంటే లేకపోతే అలా కర్రీస్ ఏమైనా చేస్తే లాస్ట్లో టమాటాస్ వేస్తాం అనమాట. బట్ ఇక్కడ ఆల్రెడీ కర్రీ అవి ఉడికిపోయినాయి కాబట్టి మనము ఇప్పుడు ఆనియన్స్లోనే టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. టమాటాస్ వేగిన తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఇట్లా చెక్ చేసుకోవాలంటే కొంచెం సేపు అయినా చెక్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే ఇంకా మనం మిక్స్ చేసేసి మంచిగా క్యాప్ పెట్టేసామనుకోండి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా, ఈ టమాటోస్ అవన్నీ కూడా వాటికి పడతాయి కదండి. మంచిగా ఉప్పు కారాలన్నీ కూడా వాటికి మంచిగా కోట్ అయిపోతాయి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంత త్వరగా మిక్స్ కాదనమాట ఇది. సో నీట్గా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసేయండి. ఇంకా ఈ లిడ్ గురించి మాట్లాడాలి. సేమ్ మొత్తం ఎయిర్ టైట్ చేసేస్తుంది కంటైనర్ని. సో మంచిగా సూపర్గా ఉందండి. కడాయి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. అడుగు కూడా అస్సలు మాడట్లేదు, చాలా బాగుంది. మంచి ఆప్షన్ అండి మనకి. స్టీల్లో మాత్రం ఇలాంటి కడాయిస్ మీకు ఎక్కడ దొరికితే మాత్రం తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మన కర్రీ వచ్చేసి లిడ్ తీసేసిన తర్వాత మంచి మిక్స్ చేసుకోండి. ఉప్పు కారం ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న ఎండిపోయిన కొబ్బరి నేను లైట్గా స్ప్రింకిల్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది దాంతో. అండ్ లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంది యాక్చువల్గా. ఆ రోజు మేము చాలా సాటిస్ఫాక్షన్తో తిన్నాం అనమాట. అండ్ ఇది చూసారా, నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా కిచెన్ సదిరేటప్పుడు వీడియోలో, అప్పుడు తర్వాత యూజ్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు మీ ముందే యూజ్ చేయబోతున్నాను నేను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ దానికి అటాచ్మెంట్స్ వస్తాయి కదండి, 5 అటాచ్మెంట్స్ దాకా వచ్చాయి. ఇదైతే నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో, వాటిల్లో కొంచెం డిఫరెంట్గా చాప్ చేయడానికి కీరాస్ అండ్ క్యారెట్. సో ఇక్కడ ట్రై చేస్తుంటే వస్తలేవు అవి, స్టిక్ అయిపోతుంటే ఇరుక్కుపోతున్నాయి వాటిల్లో. మేబీ ఇంకా కొంచెం వెడల్పుగా ఉండాలేమో. క్యారెట్తో కూడా ట్రై చేశాను, అది కొంచెం హార్డ్ ఉంటుంది కదా, అది దాంతో కూడా రాలేదు. ఇలా లైట్గా అప్పుడప్పుడు వచ్చింది కానీ మొత్తం అంతా బ్రేక్ అయిపోతుంది. ఇంక ఇలా అయితే పని కాదు అండ్ లేట్ అయిపోతుంది, బాబు కూడా లేస్తాడు అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఇంకా నైఫ్తోనే కట్ చేసేసాను. ఇబ్బంది అవుతుంది కదండి, ఆ టైంలో నేను అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను నైఫ్తోనే పని కానిచ్చేసాను అనమాట. ఇక్కడైతే మేము కంపల్సరీ డైలీ ఫుడ్లో సలాడ్ కంపల్సరీ తింటున్నాము. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సలాడ్ వల్ల. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం హోల్ క్యారెట్ తీసుకోవాలి అండ్ హోల్గా ఒకటి కీరా కూడా తీసుకోవాలి.
చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మనం ఫుడ్కి తినే ముందు ఫస్ట్ అది తినాలన్నమాట. ఫుడ్ తినేటప్పుడు నంచుకోవడం కాదు, ఫస్ట్ ఇవి తిన్నాకే నెక్స్ట్ మనం ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే దీనికి ఉన్న బెనిఫిట్స్ మనకు ఉంటాయి. లేకపోతే వేస్ట్ అండి. మనం ఒకవేళ అలా తిన్నా కూడా వేస్ట్ అనమాట. ఫస్ట్ మంచి సలాడ్ తింటే మనం రైస్ పోర్షన్ అనేది చాలా తక్కువ తింటాము. అప్పుడు మనం వెయిట్ లాస్కి ముందుకెళ్తాం అనమాట. ఓన్లీ రైస్ తింటూ ఉన్నా కానీ మనం వెయిట్ లాస్ కాలేము. అందుకని నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. సో మా హస్బెండ్ కూడా ఇలాగే తింటారు. సో ఆయనకు ఎనర్జీ ఉండాలి అండ్ త్రూ అవుట్ ద డే ఆయన వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఎనర్జీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్యారెట్ ఇంకా కుకుంబర్స్ 2 అందులో నేను వేసేస్తున్నాను బాక్స్లో. వేసేసి 2 ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీ టైంలో అట్లా నంచుకోవడానికి బాగుంటుంది. అండ్ నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఆనియన్స్ వల్ల మన కాలజిన్ పెరుగుతుందంట. యాంటీ ఏజింగ్ అంటాం కదా, అది పెరుగుతుందంట. సో అప్పటి నుంచి నేనైతే ఆనియన్స్ తినడం స్టార్ట్ చేశాను. మీరు కూడా ఎవరైనా తినడం లేకపోతే తినండి పక్కా. ఇంక ఇక్కడ మా హస్బెండ్ టిఫిన్ చేస్తున్నారు. అండ్ మార్నింగ్ ఓట్స్ చేశాను అనమాట, సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా టైం అయిపోయిందని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు. టిఫిన్ అయిందో లేదో డ్రిన్ను లేచాడు. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళే టైంకి కంపల్సరీ లేస్తాడు. లేచి ఇంకా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పాల్సి కదా, అందుకని సో అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఇలా 4 monthsకే క్రోలింగ్ చేస్తున్నాడు డ్రిన్ను చాలా మంచిగా. సో మాకెందుకు అనిపించిందంటే టు మీ అండ్ మై ఫ్రెండ్ ఇద్దరం మేము సేమ్ టైం 15 days డిఫరెన్స్లో డెలివరీ అయ్యాము. బట్ తన బేబీ కూడా క్రోలింగ్ చేస్తున్నాడంట. అంటే మేమైతే టమ్మీ టైం వల్లే అనుకుంటున్నాము. సో టమ్మీ టైం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా ఎవరైనా చిన్న పిల్లలతో ఉంటే మాత్రం టమ్మీ టైం కంపల్సరీ ఇవ్వండి. అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాము. చిన్న క్లిప్స్ ఉంటే యాడ్ చేశాను అనమాట, సో దట్ మీకు చూపించడానికి. ఇవి లాస్ట్ టైం చూపిద్దామంటే కనిపించలేదు. ఇంకా నేను వాటి వెనకనే పడ్డా అనమాట చూపించడానికి. బట్ అవి పారిపోతూనే ఉన్నాయి. అవి కంజులు అంటారు మా సైడ్, తింటారు యాక్చువల్గా వాటిని. ఇక్కడైతే ఫుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము పార్క్లో వాక్ చేస్తూ ఉంటే ఒక చిన్న బాబు స్కేటింగ్ చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. అప్రాక్సిమేట్లీ 4 to 5 years ఉంటాయి మా అబ్బాయికి, అంతే. ఎంత బాగా స్కేటింగ్ చేస్తున్నాడో. ఇంకా నా మార్నింగ్ రొటీన్ చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.